ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 23. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 113, 114, 115 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఒక తాజా సమయంలోకి ప్రభు వారు మనల్ని తీసుకుని వచ్చారు కదా. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలం బాణుడి లేలేత కిరణాలు ఈ నేల మీద పరుచుకుంటున్న ఈ తరుణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి యొక్క రమణీయ దృశ్యాలను చూస్తూ మన హృదయం పరవశిస్తుండగా పడక మీద నుండి మనం నిద్ర లేచి ప్రభువుని స్తుతించడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఆయురారోగ్యాలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, భౌతికపరమైన మేళ్లతో నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకి సూచించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 35వ కీర్తన 12వ చరణం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం దావీదు రాసినటువంటి ఆ కీర్తనలు మనం చదువుతూ ఉంటే నా జీవితాన్నే దావీదు రాశాడేమో అనిపిస్తుంది. దేవా, నేను వారికి మేలు చేశాను, దానికి బదులుగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను దిక్కులేని వాడనైపోయాను. ఇది దావీదు యొక్క ఆవేదన, ఇది దావీదు యొక్క అంగలార్పు. బహుశా ఈ మాటలు వింటున్న నీవు, నీ జీవితం కూడా ఇటువంటి అనుభవం గుండా, ఇటువంటి నేపథ్యం గుండా ప్రయాణిస్తుందేమో. ప్రియ సోదరుడా, సోదరి, నా దేవుడు నీతో సెలవిస్తున్నాడు, నేను దిక్కులేని దానను, నేను దిక్కులేని వాడనైపోతినని కృంగిపోతున్నావా? నా బిడ్డ, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని నేను వాగ్దానం చేయలేదా? నా కృప నీకు చాలును అని నేను నీకు సెలవేయలేదా? పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ అని నీతో నేను చెప్పలేదా? ఈ ఉదయకాలం ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఒక్క మేలు కొరకు నువ్వు చూశావు, 100 మేళ్లతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఒక్క ప్రార్థన విను తండ్రి అని అంగలార్చావు. నువ్వు చేసిన 100 ప్రార్థనలకు పరలోకం నీకు జవాబు ఇవ్వబోతుంది. దేవదూతలు నీకు జవాబును పట్టుకొని రాబోతున్నారు. నీ గుమ్మం ముందు నీ ప్రార్థనలకు అద్భుతమైన, సమృద్ధికరమైన జవాబులను దేవుడు తెచ్చి అక్కడ ఉంచబోతున్నాడు. ఒకవేళ దావీదు అన్నట్టు నేను దిక్కులేని వాడనైతిని అనే ఒక భావన నీలో ఉన్నదేమో. అయితే దాని వెనకాల దేవుడు నీ కొరకు ఏమేమి దాచిపెట్టాడో, ఏమేమి నీకు అనుగ్రహించాలనుకున్నాడో, ఏమేమి ఆయన నీకు చెయ్యాలనుకున్నాడో, ఎన్నెన్ని అనుభవాల గుండా నేను తోడుకొని వెళ్ళాలి అని ప్రభు ఆశించాడో, దానినే నీ కన్నులు చూడాలి, దానినే నీ హృదయం ఆలోచించగలగాలి. అప్పుడు దేవుని కృపను అనుభవించి ఒక విశాలమైన ఆశీర్వాదపు పరిధిలోకి నువ్వు ఎగిరి వెళతావు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబద్ధం ఆడడానికి మానవుడు కాదు. మాట ఇచ్చి తప్పకుండా ఆయన స్థాపిస్తాడు. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు చేశాడు. మీ పరిస్థితికి తగిన ఒక వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎత్తిపట్టి మీరు దాన్ని స్వాధీనం చేసుకొని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా మీరు ప్రార్థించి చూడండి. తక్షణమే మీ హృదయాన్ని ఒక నిబ్బరం, ఒక బలమైనటువంటి ఒక కృప, ఒక మనోస్థైర్యం మీలోకి రావడం మీరు గమనిస్తారు. ఈ ఉదయకాలం అట్టి రీతిగా ప్రభు సన్నిధికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తారా? దేవుడు మీకు అద్భుతమైనటువంటి సహాయమును దయచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం ప్రభువా. అనేక పర్యాయములు మా జీవితంలో ఒంటరితనాన్ని, ఆవేదనని, దుఃఖాన్ని అనుభవించాం. చాలాసార్లు చాటైన చోటులో, మరుగైన చోట ఏడుస్తూ ఏడుస్తూ అంగలార్చాం. మాకెవరూ లేరని బాధపడ్డాం. కానీ ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాననే అద్భుతమైన మీ వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.